26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. పాడ్యమి నుంచి అమావాస్య వరకు తిథి, ఆదివారం నుంచి శనివారం వరకు వారం, అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రం, అలాగే యోగము, కరణము, ప్రభవ నుంచి అక్షయ వరకు సంవత్సరాలు. ఇలా అన్నీ ఉండగా ఒక సంవత్సర కాలాన్ని విభజించే క్రమం ఇంకొకటి ప్రత్యేకంగా ఉంది. ఉత్తరాయణం, దక్షిణాయనం అన్న పేరిట ఈ విభజన. దక్షిణాయన పుణ్యకాలం ఈ రోజుతో ప్రారంభం. సంవత్సరమేతద్వ్రతంచరేత్ దువవ్వా మాసౌ నియమస్సమాసేన తస్మిన్ నియమ విశేషాః. ఈ రెండు విభాగాలుగా ఉండేటటువంటి కాల విభజనలో దక్షిణాయన పుణ్యకాలం ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకొని వస్త్రములు, నిద్రించే నిమిత్తమే వినియోగించేటటువంటి పరుపు, సాప, దిండు, కప్పుకునే దుప్పటి, కంబళి, వీటిని దానంగా ఇవ్వాలి. ఇది శాస్త్ర ప్రమాణం. ఈ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కావడంతో పాటుగా గురుమూఢం కూడా అమలులో ఉన్న కారణం చేత ఇక శుభకార్యములను చేపట్టకుండా కేవలం పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకునే నిమిత్తమే కార్యక్రమాలను చేపట్టాలి అంటుంది పంచాంగం. పుణ్యబలం పెంచుకునే కార్యక్రమాలు వేరు, శుభ కార్యక్రమాలు వేరు. పుణ్యబలం పెంచుకునేవి అభిషేకము, వ్రతము, జపము, ఆలయ సందర్శనము, తీర్థయాత్రలు, అమ్మవారిని సేవించడం, ప్రత్యేకంగా మౌన వ్రతం పాటించడం, ఆహార నియమావళిని ఆరంభించడం, ఇలా పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకునే వ్రతాలలో ప్రధానమైనవి, అతి ముఖ్యమైనవి. వీటన్నింటిలోకెల్లా కూడా ఇంకా ప్రధానంగా చెప్పవలసిన అంశం ఏదైనా ఉన్నదా అంటే అది ఆహార నియమావళికి ఈ రోజున శ్రీకారం చుట్టడం. నేతి పదార్థాలు కానీ, నూనె పదార్థాలు కానీ, మనకి ఏదైతే విశేషంగా ఇష్టం కలిగి ఉంటుందో ఆ పదార్థాన్ని స్వీకరించకపోవడం కానీ ఒక నియమంగా ప్రారంభం చేసుకోవలసిన రోజు ఈ రోజు. ఆషాఢమాస సరళిలో ఏవి మనకు చాలా ఇష్టమో వాటిపైన ఆ ఇష్టాన్ని తొలగించుకోవడానికి శ్రీకారం చుట్టాలి. అందుకే మనవారు చాతుర్మాస్య వ్రత దీక్షలు కూడా ఆషాఢమాసంలోనే ఆరంభమవుతాయి అంటూ తెలియజేస్తూ ఉంటారు. ఆషాఢమాసం అంటేనే నియమాల మాసం కనుక విశేషంగా ఈ ఆషాఢమాస వ్రతాన్ని ప్రారంభం చేస్తూ ప్రత్యేకంగా ఆహార నియమాలను మార్చుకోవాలి. నియమావళిని మనం సిద్ధం చేసుకోవాలి. ఏది ఇష్టమో అది మనకు రోగకారకం అవుతుంది కాబట్టి ఇష్టాన్ని తగ్గించుకోవాలి. పదార్థాన్ని విడిచిపెట్టడంతో పాటుగా ఆ పదార్థం పైన ఇష్టాన్ని విడిచిపెట్టడానికి శ్రీకారం చుట్టడమే ఆషాఢమాస ఆహార నియమావళి వ్రతం అంటుంది శాస్త్రం. ఈ సందర్భంలో దేవతార్చన చేసేటటువంటి చోట అమ్మవారికి ప్రీతికరంగా శాకంభరి అలంకారాలు చేయడం, కూరగాయలను ప్రధాన ద్వారానికి, గుమ్మానికి ఇరువైపులా వెళ్లాడదీయడం, ఆ ఆహారాన్ని మనం స్వీకరించకుండా గోవులకు ఆహారంగా అందించడం. గత 2 నెలల కాలంగా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువులో జ్యేష్ఠమాస ఆ కాలం అంతా కూడా ఎండలు బాగా మండిపోయిన తరుణంలో ఈ భూమిలో ఉండే ఆకుకూరలు అంతా కూడా ఒక్కసారిగా ఇప్పుడు వర్షాలు పడి బయటికి వస్తాయి. ఆ విత్తనం బాగా వేడి ఉన్న కారణం చేత ఇలా పడిన ఆ నీటి కారణంగా బయటికి రావడంతో దేహానికి అనారోగ్య హేతువైన ఉష్ణశక్తి ఆ ఆకుకూరలో ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఆకుకూరలు మనం తినకుండా ఆవుకు ఆహారంగా ఇవ్వాలి. గోవు అన్నింటినీ కూడా జీర్ణం చేసుకొని పాలను మనకు సంపూర్ణ ఆహారంగా అందిస్తుంది. ఇటువంటి వైజ్ఞానిక దృక్కోణంలో ఆహార నియమావళి ఆషాఢమాసానికి సంబంధించినది మనం అనుసరించవలసి ఉంటుంది అంటారు పెద్దలు. కనుక ఆషాఢమాస సందర్భంగా ఆహార నియమాలతో మితంగా, పరిమితంగా, హితంగా ఆహారాన్ని స్వీకరిస్తూ యథాశక్తి కూరగాయలను ప్రధాన ద్వారానికి బారులు గూర్చి, గుది కూర్చి అలంకరించే ప్రయత్నం చేద్దాం. శాకంభరి అమ్మవారి ఆలయం అలంకారం అంటే ఏమిటి అంటే ఇల్లే అమ్మవారి స్వరూపం, ప్రధాన ద్వారం గుమ్మమే అమ్మవారు వారాహి కనుక ఇలా కూరగాయలతో దండలు, మాలికలు సిద్ధం చేసి గృహానికి అలంకరించడం, దేవతా అర్చామూర్తికి అలంకరించడం, ఇవి మనం పాటించవలసిన విధులు, నియమాలు. తెలుసుకున్నాం, పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.